పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. దావీదు పట్టణంలో ఆయన మరి పరుండి ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని తెలియచేస్తూ వారు గాన ప్రతిగానాలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అసలు మన దేశంలో ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎంతమంది బాబాలు, ఎంతమంది బిషప్పులు, ఎంతమంది అపోస్తలులు, ఏమంటే ఎంతమంది మన దేశంలో ఉంటుండగా మన దేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఎందుకు మరొక క్రొత్త దేవుడు మనకు కావాలి? ఇప్పుడు మన దేశంలోనే చెప్తూ ఉంటారు, నా చిన్నప్పటి నుంచి చెప్తున్న మాట, ఈ పాటికి మల్టిప్లై అయ్యి ఇంకా పెరుగుంటారు. 33 చెప్పండి, 33 ఎంతమంది? 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అని నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. సో దేవుళ్ళు ట్రాఫిక్ ఎక్కువైపోయింది మన దేశంలో. ఇప్పుడు కాకినాడ వచ్చినా, లేదా విశాఖపట్నం వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఇంకా పెద్ద సిటీలు బెంగళూరు, ఇంకా ఢిల్లీ, బొంబాయి వెళ్ళినా, సిటీ పెరిగే కొద్ది ఏం పెరుగుతుంది? ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో మన దేశంలో దేవుళ్ళు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఎలాగనంటే, ఒకవేళ ఈ దేవుడు ఎలా వెళ్తే ఆ దేవుడు అలా వస్తే అనుకుందాం, వీడి కొమ్ములు ఆడికి, ఆ కొమ్ములు వీడికి, వీడి గొడవ ఆడికి మొత్తం తగులుకొని చాలా రష్గా ఉంది పైన.